హలో అండి, అందరికీ శుభోదయం. ఇది శుక్రవారం ఉదయం తీసిన వ్లాగ్ అంటే ఇది. పొద్దున్నే నేను ఇదిగో స్టవ్ తుడుస్తున్నాను కదా. రాత్రి క్లీన్ చేసుకున్నా కూడా పొద్దునసారి తడిగుడ్డతో స్టవ్ తుడుచుకుని అయితే పాలు కాచుకుంటానండి. ఎందుకంటే నాకు బల్లులు కానీ పురుగులు కానీ పాకుతాయేమో అని భయం అనమాట. ఆ అనుమానంతో ఏం చేస్తానంటే మళ్ళీ రెండోసారి ఇలాగ తుడుచుకుంటాను. పొద్దున్న తుడుచుకొని పాలు పెట్టేస్తాను. పాలు కాగేలోపు చాలా పనులు అయితే చేసుకోవచ్చు కదా. అలానే నేను కాఫీ డికాక్షన్ ఉందో లేదో చూసుకుంటాను. తర్వాత ఇదిగో వాకిట్లో ముగ్గు అవన్నీ వేసుకుంటాను. ఈరోజు శుక్రవారం కాబట్టి గడపలు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను అనమాట. వాకిట్లో ముగ్గు వేసుకొని వచ్చి పాలు స్టవ్ మీద పెట్టి కాగాయో లేదో చూసుకుంటూ ఉంటాను. అలా చూసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఏమన్నా రాత్రి మిగిలిన గిన్నెలు ఉంటే కడిగేసుకోవడం, దేవుడి సామాను అంటే దేవుడికి ఉంది అలాంటివన్నీ తోమి పెట్టేసుకోవడం, అలానే మంచినీళ్ళ బాటిల్స్ పట్టి పెట్టుకోవడం, వాటర్ ఫిల్టర్లో నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకోవడం, ఈరోజు కూరకి ఏమిటి ఉన్నాయి, ఈరోజు వంట ఏం చేయాలి, ఇలాంటివన్నీను. నేను వాకింగ్ చేస్తానండి. పొద్దున వాకింగ్ చేసి వచ్చాక ఈ పనులు చేసుకుంటాను. ఖచ్చితంగా 20 నిమిషాలు అయితే నడుస్తాను పొద్దున. అది కిందకి వెళ్ళి నడుస్తానా లేకపోతే పైన కారిడార్లో నడుస్తానా అన్నది అప్పుడు సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఈ పనులన్నీ కూడా నేను రేడియో వింటూ చేసుకుంటానండి. నాకు రేడియో వినడం బాగా అలవాటు. పొద్దున్న 6 గంటలకి చాగంటి గారి ప్రవచనాలు వస్తాయి. ఆ ప్రవచనాలు 6 నుంచి 6:30 వరకు వస్తాయండి. 6:30 వరకు చాగంటి గారి ప్రవచనం వింటూ పనులు చేసుకుంటాను. అలాగా రేడియో బాగా అలవాటు అనమాట. ఈ రోజుల్లో రేడియో ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో తెలియదు కానీ మా ఇంట్లో అయితే రేడియో కంపల్సరీ అండి. నాకు మా వారికి బాగా అలవాటు. ఒక రోజు అంటే శనివారం అలాంటప్పుడు ఆయన ప్రవచనం అయిపోయిన తర్వాత, చాగంటి గారి ప్రవచనం అయిపోయిన తర్వాత ఆ రేడియో ఆపేసి సుప్రభాతం, విష్ణు సహస్రం అవి పెట్టుకుంటాను. కానీ మిగతా అప్పుడంతా మాత్రం రేడియో వింటూ ఆ పని చేసుకోవడం అలవాటు. రేడియో లేకపోతే ఆ రోజు ఏంటోగా అనిపిస్తుంది అనమాట. అంత బాగా అలవాటు అయిపోయింది. అది సంగతి. కాఫీ తాగేస్తాము. కాఫీ తాగేసిన తర్వాత మిగతా పనులు అయితే స్నానాలు అవన్నీ అయిపోతాయి. ఇంచుమించు అందరి ఇళ్లలోనూ ఇలాంటి షెడ్యూలే ఉంటుంది. ఇదైతే నాది. మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఉంటానండి. బాయ్.